మన మనసును మనం అదుపు చేసుకోకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. చావు పుట్టుకలు సహజం, ఎవరూ తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. నువ్వు బ్రతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. కుండలు వేరైనా మట్టి ఒక్కటే, నగలు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే గనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు. మనసును జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారం కలదు, కానీ వాటి ఫలితాలు యందు కాదు. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే గనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. కామం, కోపం మరియు దురాశ, ఈ మూడు నరకానికి మూడు తలుపులు. ఈ సృష్టిని సృష్టించింది నేనే, మధ్యలో ఉన్నది నేనే, మరియు ముగించేది కూడా నేనే అని భగవద్గీత చెబుతుంది.